తిరుమలలో పార్కింగ్ సమస్యలకు చెక్. టీటీడీ కీలక నిర్ణయం. వెల్కమ్ టు ఐఎంటీ అప్డేట్స్. 28 జనవరి 2026. తిరుమలలో పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు త్వరలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు వెల్లడించారు. భక్తుల సౌకర్యం, భద్రతే లక్ష్యంగా ఈ కొత్త పార్కింగ్ ప్రణాళికను టీటీడీ రూపొందిస్తుంది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమను దేశవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా టీటీడీ పనిచేస్తోందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు తెలిపారు. దూర ప్రాంతాల భక్తులకు సులభంగా దర్శనం కల్పించేందుకు నవీ ముంబై, బాంద్రా, బెళగావి, గువాహటి, పట్నా, కోయంబత్తూర్ వంటి నగరాల్లో కొత్త శ్రీవారి ఆలయాలు నిర్మించనుండగా అమరావతిలోని వెంకటపాలెం ఆలయాన్ని 92 కోట్లతో విస్తరిస్తున్నారు. తిరుమలలో రోజు సుమారు 2 లక్షల మందికి అన్నప్రసాదం అందిస్తున్న టీటీడీ శ్రీవారి వైద్య సేవతో పాటు చిన్నారుల హృదయ వైద్య కేంద్రానికి 48 కోట్లు కేటాయించింది. మరియు విద్యా సంస్థల అభివృద్ధికి 130 కోట్ల ప్రాజెక్టులు చేపడుతుంది. ఇకపోతే టీటీడీ మరియు ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ శాఖలు కలిసి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 750 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 5000 ఆలయాలు, భజన మందిరాలు నిర్మించే భారీ ప్రణాళికను ప్రారంభించాయి. ఇక భూమి విస్తీర్ణం ఆధారంగా ఈ నిధులను మంజూరు చేయగా ఇప్పటి వరకు 1176 దరఖాస్తులు రాగా 463 ఆలయాలకు ఆమోదం లభించింది. ఇకపోతే ధ్వజారోహణంతో ప్రారంభమై చక్ర స్నానంతో ముగియనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఫిబ్రవరి నెలలో జరగనున్నాయి. వాహన సేవల షెడ్యూల్ మరియు మరిన్ని వివరాలు ఈ పోస్టర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.